సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం. పూజలొద్దు, మంత్రాలొద్దు, అదేవిధంగా సాటి మనిషి సాయం చేస్తే చాలు, మీ పాపాలు మొత్తం పోతాయి. అదేవిధంగా జ్యోతిష్యం నమ్మాలి, కొంతమంది నమ్మంటారు, కొంతమంది వద్దంటారు. అది కూడా మీలాంటి జ్యోతిష్యులే కొంతమందికి చెప్తా ఉంటారు, కొంతమంది ఏమో వద్దంటారు. అసలు జనాలు ఒక మాయలో పడిపోయారు. ఒకరేమో ఇలా చెప్తారు, ఒకరేమో అలా చెప్తారు. కొంతమేమో పూజలు చేయండి అంటారు, కొంతమంది ఏమో ఉదయం లేవగానే శ్లోకాలు చదవండి అంటారు. మరి కొంతమంది ఏమో నీ దినచర్య నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, ఒకరికి కీడు చేయకు, ఒకరిని శపించకు, ఒకరి నుంచి నువ్వు ఏది ఆశించకు, అదే నీకు మహాపుణ్యం అని అంటారు. అసలు ఇందులో ఏది నమ్మాలి, ఏది నమ్మద్దు, అంత గందరగోళం, అయోమయం. అసలు ఏం చేస్తే మనిషి నిజంగా పుణ్యాత్ముడు అవుతాడు? తప్పకుండా ముఖేష్, చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఓకే, అంటే మనకి నువ్వు అన్నట్టుగా ఏంటంటే ఛానల్స్ పెరిగిపోయి, గురువులు పెరిగిపోయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వలన మరి కానీ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మాలా? ఏ శాస్త్రమైనా స్వామి, ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం అనే కాదు, శాస్త్రాలు నమ్మాలా వద్దా? ఫస్ట్ దాని దగ్గర మనం ఒక కంక్లూజన్కి వద్దాం. కంక్లూజన్కి వచ్చి నెక్స్ట్ మనం పూజల గురించి మాట్లాడుకుందాం. ఏ శాస్త్రమైనా కూడా, అంటే శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రీయత కలిగినది అంటే నిరూపించబడినది అని అర్థం. ఇవాళ మన శాస్త్రాలన్నీ కూడా క్రీస్తు పూర్వం, అసలు ఎప్పుడెప్పుడో రాయబడిన యుగాల నుంచి నడుస్తున్నాయి ఇవన్నీ. ఓకే, ఎప్పుడు పుట్టినవి కూడా కొన్ని కొన్ని తెలవదు. అటువంటివి శాస్త్రాలని నిరూపించబడినవా అని, వాటిని నిరూపించారు లేదని మనకి తెలియదు కాబట్టి నిరూపించలేదు అనుకుంటే కరెక్ట్ కాదు. ఓకే, శాస్త్రాలని 100% నమ్మాలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇంకొక విషయం చెప్తాను. ఓకే, ఏదైనా సరే మోతాదుకి మించి వద్దు. ఓకే, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా నీకు డాక్టరు నీకు ఉన్న రోగాన్ని బట్టి ఎంత ఎంజీ ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు కదా. అట్లాగే శాస్త్రాలను కూడా నువ్వు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి. మోతాదుకు మించి మెడిసిన్ వద్దు, శాస్త్రం కూడా వద్దు. ఓకే, ఏ శాస్త్రాన్ని కూడా విపరీతంగా ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. మరి జ్యోతిష శాస్త్రం మరి పొద్దున్న లేచిన కాడి నుంచి ఎన్నో వీడియోలు పెడుతున్నారు కదా, ఎన్నో చేస్తున్నారు కదా. ఓకే, అడగచ్చు నువ్వు. జ్యోతిష శాస్త్రంలో మనకి చెప్పబడింది ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి గోచార ఫలాలు చూసుకొని మన జాతకాన్ని ఒకసారి బేరీజ్ వేసుకొని, అంటే ఈ సంవత్సరం మన జాతకం విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా, అంటే ఏమన్నా ప్రమాదాలు ఉన్నాయా, వాటి నుంచి ఏ విధంగా మనం బయటపడే పరిహారాలు చేసుకుంటే మనం బయటపడగలం, దానికోసం మాత్రమే జాతకాన్ని వాడాలి. అంతేగాని దినఫలం, వారఫలం, మాసఫలం, ఇట్లా గంట ఫలం చూసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, ఏ శాస్త్రం, ఇదే కాదు, ఏ శాస్త్రమైన వాస్తు అయినా సరే. ఇప్పుడు వాస్తు శాస్త్రం మీద ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు, ఇందులో పుస్తకాలు ఉన్నాయి. ఇంత చిన్న బుక్ రాయడానికి నాకు ఎందుకు ప్రేరణ కలిగింది? అట్లీస్ట్ ప్రాణాల మీదకి వచ్చే ఈ ప్రాణాంతక వాసు దోషాలన్నా అట్లీస్ట్ మనం ఫాలో అయితే చాలు. ప్రతిదీ గుడ్డిగా మనం ఎంతో ఇన్డెప్త్గా ప్రతి శాస్త్రాన్ని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదనే కదా. శాస్త్రీయతతో కూడిన పాయింట్లని నేను మరి ఇంత చిన్న బుక్ 42 పేజెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో 2 లాంగ్వేజెస్లో రాయడం జరిగింది. అంటే దేన్ని కూడా మోతాదుకి మించి వాడకూడదు. నెక్స్ట్ పూజల విషయంలో వద్దాం. ఓకే, మనకి యుగ ధర్మం, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను మీకు క్లియర్గా. యుగ ధర్మం, కృతయుగంలో భగవంతుని చేరుకోవాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. త్రేతాయుగంలో భగవంతుని చేరుకోవాలంటే యజ్ఞాలు, యాగాదులు చేయాలి. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం ఇట్లాంటివన్నీ కూడా, దశరథుడు పుత్రకామేష్టి ఇట్లాంటి యాగాలన్నీ కూడా చేశారు. మరి
ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి పూజలు వ్రతాలు చేయాలి. కాబట్టి అక్కడ అన్నీ కూడా మనకి పూజలు వ్రతాలన్నీ కూడా ద్వాపర యుగంలో కనిపిస్తాయి. మరి కలియుగంలో వచ్చేప్పటికి కలౌ స్మరణాన్ ముక్తి అని చాలా భగవంతుడు ఈ యుగ ధర్మానికి నిర్దేశించాడు. నువ్వు అటువంటిప్పుడు పూజలు చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, నువ్వు పూజలు చేస్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నీకు చేస్తానంటే చేసుకో. దట్ ఈస్ వన్ లెవెల్ బియాండ్ యువర్ యుగ ధర్మ. కలియుగ ధర్మానికన్నా మించి చేస్తున్నావు, దానికి తగ్గ ఫలితం నువ్వు 100% నువ్వు పొందుతావు. ఓకే, మరి ఈ యుగానికి కలియుగానికి ధర్మం ఏంటి? కలౌ స్మరణాన్ముక్తి, మంత్ర జపం అంటే నీ యొక్క ఆరా లెవెల్ని పెంచుతుంది. ఓకే, బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పుడు, ఒక భూమి ఉద్భవించినప్పుడు, భూమి కాదు మొత్తం ఆకాశంలో ఈ గ్రహాలన్నీ ఉద్భవించినప్పుడు బిగ్ బ్యాంగ్లో నుంచి మొదటి వచ్చిన శబ్దం ఏంటి? ఓంకార. ఆ అకార ఉకార మకారాలు. ఔం అనే ఓంకారం మనకి ఫస్ట్ ఈ బ్రహ్మాండంలో వచ్చిన శబ్దం. ఓకే, అటువంటి మంత్రం మరి నీ యొక్క ఆరా లెవెల్ని పెంచదా? 100% నీ యొక్క పూర్తి అన్ని చక్రాలని శుద్ధి చేయగలిగే ఒక శక్తి మంత్రానికి మాత్రమే ఉంది. రెండోది, నీ యుగధర్మం కూడా ఏం చెప్తుంది? నువ్వు మంత్రం చేస్తే చాలు నీకు ఎంతో ఇస్తానని చెప్తున్నాడు భగవంతుడు. అంటే నువ్వు మినిమం చేయాల్సింది మంత్ర జపం కాదు. నేను పూజలు వ్రతాలు చేస్తాను, నో, అసలు దాని గురించి ఇంక ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. నీకు ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్, పుణ్యఫలం ఎక్కువే వస్తుంది. గురుగారు నా కళ్ళ ముందే వాడు దుర్మార్గుడు, వాడేమో కోట్లు అనుభవిస్తున్నాడు, నేను రోజులు పూజ చేస్తున్నాను, రోజులు పూజ చేసినా కానీ నాకేమో కష్టాలు వస్తున్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. 100% నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. నువ్వు ఒకసారి నీ ఆత్మావలోకనం చేసుకో. ఎక్కడ తప్పు చేస్తున్నావో చూసుకో. నీ తల్లిదండ్రులను చక్కగా నేను చూసుకుంటున్నావా లేవా? నీ భార్య పిల్లలతో నువ్వు చక్కగా ఉంటున్నావా లేదా? నీ బంధాలు సరిగా ఉంచుకున్నావా లేవా? అన్నీ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకో. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం 100% కాపాడి తీరుతుంది. ఇది వేదోక్తి. దీనికి మించింది లేదు ఇంకా. అంటే నువ్వు పూజలు చేస్తేనే ఏదో వస్తుంది అనుకోవాల్సిన యుగధర్మమే లేదు నీకు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది నువ్వు కంప్లీట్గా మంత్ర జపం. పూజలు వ్రతాలు చేస్తావా? ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. యజ్ఞాలు యాగాలు చేస్తావా? ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. ఈ ఫలం మాత్రం 100% నీకు వచ్చి తీరుతుంది, అంటే ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీరు ఇదంతా చెప్పారు. గత కొంతకాలంగా కొంతమంది చేస్తూనే ఉన్నారు, కానీ అయినా ఫలితాలు రావట్లేదు. ఎవరినైనా అడిగితే పూర్వజన్మ పాపం ఎక్కువ ఉంది, అది తగ్గలేదు కాబట్టి ఇంకా ఫలితం రాలేదు అంటున్నారు. మరి వారి కోసం మీరేం చెప్తారు? అది నెక్స్ట్ జన్మలో యాడ్ అవుతుంది అని అంటారు. అసలు నెక్స్ట్ జన్మ మనకు పుట్టుకుందో లేదో, చచ్చిపోయిన తర్వాత మనమే పుట్టామని మళ్ళీ ఎవరికి తెలుస్తుంది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నువ్వు అడిగే క్వశ్చన్ 100% కరెక్ట్. పూర్వజన్మ శాస్త్రం ప్రకారం అయితే పూర్వజన్మ ఉంది, మరుజన్మ ఉంది, 100% ఒప్పుకుంటా. బట్ కలియుగంలో నువ్వు చేసే పాపకర్మ ఇక్కడే అనుభవించాలి, నువ్వు చేసే పుణ్యకర్మ కూడా ఇక్కడే అనుభవించాలి. దాంట్లో ఎటువంటి సందేహము వద్దు. ఓకే, ఇవాళ ఏదో నేను పాపకర్మలు చేస్తున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవద్దు. నీకు దెబ్బ కొట్టాల్సినప్పుడు కొడితే మళ్ళీ కళ్ళు తెరవడానికి కూడా నీకు శక్తి సరిపోదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ధర్మో రక్షతి రక్షిత. ఓకే, నేను ఎన్నో చేస్తున్నాను అయినా కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు అంటే నేను నమ్మను. ఓకే, నా సేయింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేనెంతో ధర్మంగా ఉన్నా నాకెందుకు ఈ కష్టాలు అంటే నేను నమ్మను. నీ తప్పేంటో నీ అంతరాత్మను అడుగు. నీ భార్య యొక్క మనస్థితి ఏంటో నువ్వు చెప్పలేవు, అసలు నీ మనస్థితి ఏంటో కూడా నువ్వు ఒక అంచనా రాలేవు. ఎందుకంటే ప్రతి మానవుడు గోడ మీద పిల్లి. ఓకే, అవకాశం రాక మంచివాళ్ళుగా మిగిలిపోతారు కొంతమంది. వాళ్ళకి అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది మంచివాడా చెడ్డవాడా అనేది. అలాగే అంటే మనతో పాటు ఉండే సహధర్మచారిని తన యొక్క మానసిక స్థితి ఏంటి, తన యొక్క మనస్తత్వం ఏంటి అనేది మనం అంచనా వేయలేం. అటువంటిది నీ గురించి నువ్వు నాకు చెప్తే నేను ఎలా అంచనా వేయగలను? కాబట్టి నువ్వు ఒకసారి లోపలికి చూసుకో, నేను చేసిన తప్పేంటి. 100% రియలైజ్ అవుతావు.
నో డౌట్ ముఖేష్, నేను అన్నీ మంచిగా చేస్తున్నాను, నేను ధర్మంగా ఉన్నాను, కానీ నాకేందుకు కష్టాలు అంటే నేను నమ్మను. సో నీ అంతరాత్మ నువ్వు ఏ తప్పు చేసావని చెప్తా. ఎగ్జాక్ట్లీ, నీ అంతరాత్మని క్వశ్చన్ చేసుకో. అది ఎప్పుడైతే నీ వైపు వేలు చూపించిందో దాన్ని సరిదిద్దుకో, 100% నీకు మంచిగా జరుగుద్ది. సంతోషం సార్. కలియుగంలో ఎలా ఉండాలి, ఏం చేస్తే ఫలితాలు వస్తాయని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం శివం. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.